భద్రావతి చాలా కోపంగా విశ్వాన్ని వెంబడి పెట్టుకొని రామరాజు ఇంటి మీదకి అరుస్తూ వెళ్తూ ఉంటుంది. ఇంత ధైర్యం ఉంటే నా అల్లున్నే కొడతావురా నువ్వు అని రామరాజుని అరుస్తూ ఉంటే వేదవతికి చాలా కోపం వచ్చి అమ్, భద్రావతిని తిడుతూ ఉంటుంది. ఏంటి నా ఇంటికి వచ్చి ఇలా తిడుతున్నావు, అసలు మీరు చేసిన తప్పులు మామూలు విషయాలా అని అంటూ ఉంటుంది. మా అల్లుడిని కొడితే నేను ఊరుకుంటానా, మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని భద్రావతి అంటూ ఉంటే ఇంకా వేదవతి కొంచెం భయపడుతూ ఆ సైలెంట్ గా చూస్తూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత భద్రావతి పోలీసులకి ఫోన్ చేయడంతో పోలీసు వాళ్ళు అక్కడికి వచ్చారు. అప్పుడే వచ్చి రాగానే ఇంకా ఇతడి మీద కంప్లైంట్ ఇచ్చారు, అమూల్యం గారు విశ్వం మీద కంప్లైంట్ ఇచ్చారు, మేము విశ్వాన్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము, కిడ్నాప్ చేసి పెట్టారని చెప్పడంతో ఇంకా భద్రావతి వాళ్ళు చాలా షాకింగ్ గా చేస్తూ ఉంటారు. ఇంకా వేదవతి ఒక్కసారిగా భద్రావతి మీదకి వెళ్ళి, నేను నా కుటుంబం జోలికి వస్తే ఊరుకుంటానా, నన్ను ఏమైనా అంటే ఊరుకుంటాను, కానీ నా కూతుర్ని ఎంత హింస పెట్టారు మీరు, నా కూతుర్ని కిడ్నాప్ చేసి ఎంత ఇబ్బంది పెట్టాలని అనుకుంటారా, నేను మిమ్మల్ని ఊరికి వదిలి పెడతానా అని వేదవతి మాట్లాడుతూ ఉంటే, ఏ వేదవతి అని భద్రావతి వేడి చూపిస్తూ ఉంటే వేదవతి కూడా ఏ మాత్రం తగ్గకుండా ఏ భద్రావతి అని అరుస్తూ ఉంటుంది.